కవిత కొత్త పార్టీ కుంపటి తెలంగాణ రాజకీయాలలో రచ్చరేపుతోందా? కవిత పార్టీ టీఆర్ఎస్కు ఈసీ గ్రీన్ సిగ్నల్తో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైందా? టీఆర్ఎస్ పేరును తన వైపు లాగేసుకున్న కవిత ఆ నెట్వర్క్ను సైతం తన వైపు టర్న్ చేసుకునే వ్యూహం పన్నుతున్నారా? అసలు టీ పాలిటిక్స్లో కవిత పార్టీ ప్రభావం ఎంత? కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు రేపుతోంది. కవిత ప్రకటించిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గులాబీ నేతలను టెన్షన్ పెడుతోంది. ఏప్రిల్ 25న మేడ్చల్లో కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అని కవిత ప్రకటించారు. అయితే కవిత పార్టీని తెలంగాణ రాష్ట్ర సేనకు బదులుగా తెలంగాణ రక్షణ సేనగా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారికంగా ప్రకటిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కవితకు అఫీషియల్ గా లెటర్ పంపింది. తన కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అంటూ కవిత ప్రకటించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పేరును కవిత పార్టీకి ఇవ్వొద్దంటూ కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఈసీకి లేఖలు రాశారు. అయినప్పటికీ కవిత పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు పార్టీ పేరుపై పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని కవితకు ఎన్నికల సంఘం సూచించింది. అయితే కవిత పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోపు తమ దృష్టికి తీసుకురావాలని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ బ్రాండ్ గా నిలిచింది. అయితే దేశవ్యాప్త రాజకీయాల్లోకి దిగాలన్న ఉద్దేశంతో కేసీఆర్ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా చేసేందుకు బీఆర్ఎస్ గా పేరు మార్చారు. అయితే పార్టీ పేరు మార్చినప్పటి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లడమే కాకుండా వరుస ఓటములు చవిచూడాల్సి వస్తోందని గులాబీ పార్టీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. తిరిగి పూర్వ వైభవాన్ని రాబట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా మళ్లీ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మారుద్దామని చర్చ జరుగుతున్న సమయంలోనే ఆ పేరును కవిత తన పార్టీకి పెట్టుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పేరుతో ముందుకు వెళ్లకుండా కవిత పార్టీని ఆపడం ఎలా అన్నదానిపై బీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. నిజానికి కవిత తన కొత్త పార్టీ పేరు విషయంలో ఎంతో గోప్యత పాటించినప్పటికీ బీఆర్ఎస్ అధినాయకత్వంలో కొంత అనుమానం ఉంది. టీఆర్ఎస్ పేరుతోనే కవిత పార్టీ ఉంటుందని ప్రకటనకు కొద్ది రోజుల ముందే బీఆర్ఎస్ పసిగట్టినట్లు సమాచారం. దీంతో ఈ విషయంపై బీఆర్ఎస్ ఢిల్లీ స్థాయి న్యాయ నిపుణులతో చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రయత్నాలు ఓవైపు సాగుతుండగా కవిత మాత్రం తన పార్టీ పేరు సంక్షిప్త నామం టీఆర్ఎస్ అనే ఉండాలని, ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అధిగమించేలా ప్లాన్ బిని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. తన పార్టీ జెండాలో టీఆర్ఎస్ అనే పేరున్న చోట కిందనే అసోసియేట్ అంటూ చిన్న అక్షరాలతో రాయించారని, ఇబ్బందులు ఏర్పడితే టీఆర్ఎస్ ఏగా తన పార్టీని కొనసాగిస్తారని తెలుస్తోంది. అయితే అసలు రాజకీయ పార్టీల సంక్షిప్త నామాలతో తమకు సంబంధం లేదని ఎన్నికల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ఒక రాజకీయ పార్టీకి ఉండే పూర్తి పేరు ఆధారంగానే గుర్తింపు కల్పిస్తామని, సంక్షిప్త నామాలను పరిగణలోకి తీసుకోబోమని అంటున్నారు. మరోవైపు కవిత కొత్త పార్టీ ఏర్పాటు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటించిన కవిత బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ పైన తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తన తండ్రి కేసీఆర్ ను ప్రధానంగా టార్గెట్ చేశారు. పార్టీ పేరును కూడా టీఆర్ఎస్ అని షార్ట్ కట్ వచ్చేలా పెట్టడంతో కవిత పార్టీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే కవిత పార్టీ పేరుపై లోపల టెన్షన్ పడుతోన్న బీఆర్ఎస్ నేతలు బయటకు మాత్రం టేక్ ఇట్ ఈజీ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కొత్త పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కేటీఆర్ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. అటు కాంగ్రెస్, బీజేపీ సైతం కవిత కొత్త పార్టీ కథ అంతా ఫ్యామిలీ డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. అటు కవిత కొత్త పార్టీపై సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. షర్మిల, కవిత ఫోటోలను పక్కనే పెడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొరుసుపల్లి షర్మిల, దేవనపల్లి కవిత అంటూ పోలుస్తున్నారు.
పార్టీ ప్రకటించిన సమయంలో షర్మిల కవిత చీరల శైలిని రంగులను పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించిన కవిత కొత్త పార్టీ టీ పాలిటిక్స్ లో ఎలాంటి ప్రభావం చూపించనుందన్నది రానున్న రోజుల్లో తేలనుంది.